హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం 8th క్లాస్ సాంఘిక శాస్త్రం టెస్ట్ 13 పాఠం పేరు 13 భారత రాజ్యాంగం గురించి ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ టెస్ట్లో 30 బిట్లు ఉంటాయి. సో ఈ 30 బిట్ల గురించి మనం ఈరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఎగ్జామ్లోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. భారత నమూనా రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో రాశారు? ఆప్షన్ 1 1928, ఆప్షన్ 2 1930, ఆప్షన్ 3 1935, ఆప్షన్ 4 1942. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 1928. భారత నమూనా రాజ్యాంగాన్ని 1928లో రాశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 అంబేద్కర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద. రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ ఈ పత్రికలో రాశాడు. ఆప్షన్ 1 ద హిందూ, ఆప్షన్ 2 కృష్ణపత్రిక, ఆప్షన్ 3 ఈనాడు, ఆప్షన్ 4 యంగ్ ఇండియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, యంగ్ ఇండియా. రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ అయితే రాశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 2011లో రాజ్యాంగాన్ని ఎన్ని సవరణలు చేశారు? ఆప్షన్ 1 97, ఆప్షన్ 2 95, ఆప్షన్ 3 93, ఆప్షన్ 4 92. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ 97. 2011లో రాజ్యాంగాన్ని 97 సవరణలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. యంగ్ ఇండియా అనే పత్రిక ఏ సంవత్సరంలో రాశారు? ఆప్షన్ 1 1930, ఆప్షన్ 2 1928, ఆప్షన్ 3 1931, ఆప్షన్ 4 1905. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ 1931. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 1928లో మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన ఎంతమంది కలిసి భారత నమూనా రాజ్యాంగాన్ని రాశారు? ఆప్షన్ 1 5 మంది, ఆప్షన్ 2 7 మంది, ఆప్షన్ 3 6 మంది, ఆప్షన్ 4 8 మంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one 8 మంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1938 జూలై, ఆప్షన్ 2 1946 జూలై, ఆప్షన్ 3 1945 జూలై, ఆప్షన్ 4 1942 జూలై. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 1946 జూలై. సెకండ్ వన్, రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 జూలై. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఎయిత్ క్వశ్చన్.
భారత రాజ్యాంగ ఉద్దేశాలు మౌలిక సూత్రాలను తెలియజేయనది. ఆప్షన్ 1 రాజ్యాంగ పీఠిక, ఆప్షన్ 2 ధర్మపీఠం, ఆప్షన్ 3 రాజ్యాంగ ప్రవేశిక, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగ ఉద్దేశాలు మౌలిక సూత్రాలకు సంబంధించి రాజ్యాంగ పీఠికలో తెలియజేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ స్క్రీన్ మీద. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ మొట్టమొదట ఆమోదించిన సంవత్సరం. ఆప్షన్ 1 1948 నవంబర్ 26, ఆప్షన్ 2 1950 నవంబర్ 26, ఆప్షన్ 3 1949 నవంబర్ 26, ఆప్షన్ 4 1940 నవంబర్ 26. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మొట్టమొదట భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ స్క్రీన్ మీద. జతపరచండి రాజ్యాంగాన్ని రూపొందించడంలో వీరి పాత్ర. ఆప్షన్ చూడండి, ఏ సైడ్ మోతిలాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు. బి సైడ్ రాజ్యాంగ సభ అధ్యక్షులు, రాజ్యాంగ సభ సభ్యులు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. సో ఆప్షన్స్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 1, 2, 4, 3, ఆప్షన్ 2 2, 1, 3, 4, ఆప్షన్ 3 4, 3, 2, 1, ఆప్షన్ 4 4, 3, 1, 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ ఏబిసిడీలు ఉండాలి యాక్చువల్గా. సరే, 4th వన్ చూడండి, రైట్ ఆన్సర్ 4, 3, 2, 1. 4 అంటే డి, 3 సి, 1 ఏ, 2 బి. సో డిసి ఏబి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. దిగువ ఉన్న వాక్యాలలో సరైనది. ఆప్షన్ 1 ప్రభుత్వం ప్రజల మధ్య సంబంధాన్ని రాజ్యాంగం నిర్ణయిస్తుంది. ఆప్షన్ 2 ప్రజాస్వామిక ప్రభుత్వాలతో సాధారణంగా ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆప్షన్ 3 భారతదేశం వంటి వైవిధ్యంతో కూడుకున్న దేశానికి రాజ్యాంగం తయారు చేయడం తేలిక. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 4th వన్, పైవన్నీ. సో పైన చెప్పినటువంటి 1, 2 and 3 అన్ని కూడా సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. సోషలిస్టు విప్లవం సంభవించిన దేశాలు. ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, 1 మరియు 2. సో రష్యా మరియు చైనా సోషలిస్ట్ విప్లవం సంబంధించిన దేశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. సమన్యాయ పాలన దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 చట్టం ముందు అందరూ సమానులే, ఆప్షన్ 2 మత విషయాల్లో జోక్యం, ఆప్షన్ 3 ఓటు హక్కు కలిగి ఉండటం, ఆప్షన్ 4 రిజర్వేషన్ సౌకర్యాలు కలిగి ఉండటం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, చట్టం ముందు అందరూ సమానులే, సమన్యాయ పరిపాలన, సమానులే, అందరూ సమానులే. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. రాజ్యాంగంలో ప్రధాన నియమాలు, సూత్రాలు వీటి గురించి తెలుపుతాయి. ఆప్షన్ 1 దేశమును ఎలా పరిపాలించాలి, ఆప్షన్ 2 చట్టాలు ఎలా తయారు చేయాలి, ఆప్షన్ 3 ప్రభుత్వ పౌరులు పాత్ర, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 4th వన్, పైవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3
25, ఆప్షన్ 4 30. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 15. రాజ్యాంగ సభకు ఎన్నికైనటువంటి మహిళల సంఖ్య 15. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. రాజ్యాంగ సభకు సంబంధించి క్రింది వానిలో సత్యము కానిది. ఆప్షన్ 1 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. రాజ్యాంగ సభకు 1946లో ఎన్నికలు జరిగాయి. స్టేట్మెంట్ 2 దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన వహించారు. ఆప్షన్ 3 డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికయ్యారు. స్టేట్మెంట్ 4 దీనికి రచనకు 1 సంవత్సర కాలం పట్టింది. సో 4 స్టేట్మెంట్ సంబంధించి ఇప్పుడు ఆప్షన్స్. మొదటిది ఫస్ట్ ఆప్షన్ 1 మాత్రమే సత్యము. ఆప్షన్ 2 1 మరియు 2 సత్యము. ఆప్షన్ 3 4 మాత్రమే సత్యము. ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is సత్యము కానిది. దట్ ఈజ్ ద థర్డ్ వన్. 4 మాత్రమే. సో ఇది సంవత్సర కాలం పట్టింది అనేది సత్యము కాదు. మిగతావన్నీ కూడా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం. ఆప్షన్ 1 2 సంవత్సరాల 10 నెలలు. ఆప్షన్ 2 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆప్షన్ 3 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆప్షన్ 4 1 సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. సో దట్ ఈస్ ద రాజ్యాంగం రాయడానికి రచించడానికి పట్టినటువంటి కాలం. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1928లో రాజ్యాంగాన్ని రచించినది. ఆప్షన్ 1 గాంధీజీ. ఆప్షన్ 2 అంబేద్కర్. ఆప్షన్ 3 మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ 4 రాజేంద్ర ప్రసాద్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ మోతీలాల్ నెహ్రూ. 1928లో రాజ్యాంగాన్ని రచించింది మోతీలాల్ నెహ్రూ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. భారతదేశం కలిగి ఉన్న వ్యవస్థ. ఆప్షన్ 1 సమైక్య వ్యవస్థ. ఆప్షన్ 2 ఏకకేంద్ర సమైక్య వ్యవస్థ. ఆప్షన్ 3 సమైక్య మరియు ఏకకేంద్ర. ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ సమైక్య మరియు ఏకకేంద్ర వ్యవస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ స్క్రీన్ మీద. రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1946. ఆప్షన్ 2 1948. ఆప్షన్ 3 1949. ఆప్షన్ 4 1950. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 1946. రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం 1946. సో నెక్స్ట్ క్వశ్చన్ 21. ఎన్నికైన వ్యక్తి దేశాధినేతగా గల దేశాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రాచరిక వ్యవస్థ. ఆప్షన్ 2 గణతంత్ర వ్యవస్థ. ఆప్షన్ 3 సామ్యవాద వ్యవస్థ. ఆప్షన్ 4 పైవన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ గణతంత్ర వ్యవస్థ. ఎన్నికైన వ్యక్తి దేశాధినేతగా గల దేశాన్ని గణతంత్ర వ్యవస్థ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద.
రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన వ్యక్తి. ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 గాంధీ, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్ స్క్రీన్ మీద. ముసాయిదా రాజ్యాంగాన్ని ఎన్ని సవరణలు చేశారు? ఆప్షన్ 1 2500, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 1500, ఆప్షన్ 4 1000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ముసాయిదా రాజ్యాంగాన్ని 2000 సవరణలు అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ స్క్రీన్ మీద. భారత రాజ్యాంగ సభ సభ్యులు ఎలా ఎన్నుకుంటారు? ఆప్షన్ స్టేట్మెంట్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్, బ్రిటిష్ వారి పాలనలో ఏర్పడిన రాష్ట్ర శాసనసభ నుంచి ఎన్నుకుంటారు. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2, కొంతమంది సభ్యులను రాజులు నామినేట్ చేస్తారు. సో ఆప్షన్ 1 ఒకటి మాత్రమే, ఆప్షన్ 2 1, 2 సరైనవి కావు, ఆప్షన్ 3 1, 2 సరైనవి, ఆప్షన్ 4 2 మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1, 2 సరైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 25th క్వశ్చన్. 3 సంవత్సరాల కాలంలో ఎన్ని రోజుల పాటు రాజ్యాంగ సభలో చర్చలు జరిపారు? ఆప్షన్ 1 110 రోజులు, ఆప్షన్ 2 112 రోజులు, ఆప్షన్ 3 100 రోజులు, ఆప్షన్ 4 114 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 114 రోజులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాట నమోదు చేసి భద్రపరిచిన విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సభ చర్చ, ఆప్షన్ 2 రాజ్యాంగ పీఠిక, ఆప్షన్ 3 రాజ్యాంగ సభ చర్చ, ఆప్షన్ 4 ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, రాజ్యాంగ సభ చర్చ. రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాట నమోదు చేసి భద్రపరిచే విధానాన్ని రాజ్యాంగ సభ చర్చ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. మతం ఆధారంగా ప్రభుత్వం నడవకపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సామ్యవాదం, ఆప్షన్ 2 ప్రజాస్వామ్యం, ఆప్షన్ 3 సోషలిజం, ఆప్షన్ 4 లౌకికవాదం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, లౌకికవాదం. మతం ఆధారంగా ప్రభుత్వం నడకపోవడాన్ని లౌకికవాదం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నది? ఆప్షన్ 1 దేశంలోని ప్రజలు, ఆప్షన్ 2 రాష్ట్ర శాసనసభ సభ్యులు, ఆప్షన్ 3 విద్యావంతులు, ఆప్షన్ 4 లోక్సభ సభ్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు. రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నది రాష్ట్ర శాసనసభ సభ్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా ఆప్షన్ 1 రాసుకున్నాం, ఆప్షన్ 2 ఇచ్చుకున్నాం, ఆప్షన్ 3 పుచ్చుకున్నాం, ఆప్షన్ 4 తెలుసుకున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఇచ్చుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా ఇచ్చుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్ అండ్ దిస్ యూనిట్, 30th క్వశ్చన్. ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావము, తోటి పౌరులు మానవ వారిగా తక్కువ చేయకుండా ఉండాలి. సో ఆప్షన్ 1 న్యాయం, ఆప్షన్ 2 సామ్యవాదం, ఆప్షన్ 3 సౌభ్రాతృత్వం, ఆప్షన్ 4 లౌకికత్వం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. మనవారిగా, ఇక్కడ మానవారిగా ఉంది, మనవారిగా, తోటి పౌరులు మనవారిగా తక్కువ చేయకుండా ఉండాలి. సో ఈ సెంటెన్స్ని ఏమంటాం? న్యాయం, సామ్యవాదం, సౌభ్రాతృత్వం, లౌకికత్వం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, మనవారిగా. సో సౌభ్రాతృత్వం అంటే ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావము, తోటి పౌరులు మనవారిగా తక్కువ చేయకుండా ఉండాలి అనే దాన్ని సౌభ్రాతృత్వం అంటాము. సో ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా కామెంట్ అయితే చేయండి. సో లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మిమ్మల్ని అడిగేది అంటే ఒక్క పాయింటే, నేను లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.